సత్యము ఇది నీ గుండెలో నాటుకొని ఉండాలి. నేను విడుదల పొందిన నా యేసయ్య రక్తములో నేను విడిపించబడిన. ఒకడు పక్కన మంత్రాలు చేస్తున్నట్ట, ఎందుకు భయపెట్టుకుంటా పరిగెత్తుకొని వస్తున్నావు నువ్వు అంటే, ఆయన మంత్రాలు చేస్తే ఏమవుతుంది? నేను బంధించబడతా. ఎందుకు బంధించబడతావు? దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరైనా మూయగలుగుతాడు? When God has opened, no one can shut. దేవుడు ద్వారం తెరిస్తే, When God has given you liberty, no one can bind you. దేవుడు నీకు స్వాతంత్ర్యమునిస్తే ఎవరు నిన్ను ఈ బంధించలేరు. విశ్వాసముతో, ఈ ధైర్యంతో, ఈ బలముగా నేను నిలబడాలి. నేను దేవుని కుమారుడు, నేను దేవుని బిడ్డను. నేను ప్రతిరోజు నువ్వు దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. యు ఆర్ ఆల్వేస్. మనమందరం ఎవరము? దేవుని చచ్చిపోయేంత వరకు నువ్వు ఎవరు? దేవుని బిడ్డ. అంత చెప్పండి. చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు దేవుని బిడ్డ. మరి ఆ విశ్వాసంలో బ్రతకాలి, అటువంటి కాన్షియస్నెస్ లో బ్రతకాలి. 24 hours, 24/7, 365 days, I am the son of God. నేను He దేవుని, is my father. ఆయన నా తండ్రి, He holds me. ఆయన నన్ను పట్టుకొని, He owns me. ఆయన నన్ను He owns my body. ఆయన నా He owns my blood. ఆయన నా He owns all my organs. నా He అవయవాలను, owns my family. ఆయన నా He owns my wife. ఆయన నా He భార్య, owns my children. నా బిడ్డలను కూడా ఆయన, He owns my entire family. నా కుటుంబం అంతటిని కూడా He is the king. ఆయన రాజు. ఇదే ప్రతిరోజు నువ్వు బ్రతకడము, ఈ కాన్షియస్ లో బ్రతకడము. దట్ ఇస్ ఎవ్రీడే. ఇది విశ్వాసములో ధైర్యంగా జీవించడం అంటే ఇది. దేవుడు తెరిచినాడు నా కొరకు, ఎవరు ముయ్యలేరు. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చినాడు, ఎవరు దాన్ని బంధించలేరు. అందుకే అన్నాడు, 10,000 మంది పడినా 1000 మంది పడినా నీకే అపాయం రాదు నీకు. ఎందుకు? 10,000 మంది కలిసి నేను బంధించినా కూడా నువ్వు బంధింపబడవు. We can't be bound అన్న మాట గుర్తు పెట్టుకోండి. మనము బంధించబడము. No one can keep you a prisoner. ఎవరు కూడా నిన్ను No one can capture you. ఎవరు నిన్ను పట్టలేరు. No captives of the sickness can hold you. అనారోగ్యం అనే ఏ చెర నిన్ను ఈ సత్యం బంధించలేదు. తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ సత్యం తెలుసుకోండి. అనారోగ్యం అనేది నిన్ను బంధించి ఉండకూడదు. ఉంది అని అంటే అది ఇల్లీగల్ గా ఉన్నది. ఇల్లీగల్ అంటే సార్ విరుద్ధంగా, న్యాయ విరుద్ధం. అది కాదు, ఉండకూడదు. అది ఉండకూడదు. అది ఉండకూడదు. నీ శరీరం ఉండకూడదు. అందుకే దాని కొరకు నువ్వు ఫైట్ చేయాలి. దాని కొరకు నువ్వు అడగాలి, ప్రభా నేను అపవాది నన్ను అనారోగ్యంతో బంధించడానికి వీల్లేదు. దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత ఏది నేను బంధించలేదు అన్నప్పుడు ఇది ఎందుకు నన్ను బంధించింది? కమాండ్ ఎవ్రీ డార్క్నెస్ టు లీవ్ హోల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్.